కుమారుడు. కు అంటే చెడ్డ, మారుడు అంటే హతం చేసేవాడు. నీలోన చెడ్డను హతం చేసేవాడు కుమారస్వామి. కుమారస్వామి శివుడి యొక్క 3వ నేత్రంలోంచి వచ్చాడు. అంటే శివకుమారుడని పేరు ఆయనకి. ఏం పేరు ఆయనకి? శివకుమార్. ఆ శివకుమారుడే కుమారస్వామిని. ఆ కుమారస్వామి జ్ఞాన సంబంధరని, ఆ జ్ఞాన సంబంధరి రమణ మహర్షి అని శాస్త్రం చెబుతుంది. కొంతమంది పెద్దలు చెప్తారు. అంటే ఉపనిషత్తుల కాలంలో సనత్ కుమారుడిగా ఉన్నాడు, తర్వాత కుమారస్వామిగా వచ్చాడు, తర్వాత జ్ఞాన సంబంధరగా వచ్చాడు కొంతకాలం. జ్ఞాన సంబంధుడుగా, ఆ జ్ఞాన సంబంధుడు ఎంతకాలం అంటే 16వ సంవత్సరంలోనే ఉన్నాడు. 16వ సంవత్సరంలో శరీరం విడిచిపెట్టేశాడు జ్ఞాన సంబంధం. జ్ఞాన సంబంధం ఏ సంవత్సరంలో శరీరం విడిచిపెట్టాడు అదే సంవత్సరంలో రమణ మహర్షికి జ్ఞానం కలిగిన 16వ సంవత్సరంలో. రమణ మహర్షి జ్ఞాన సంబంధం ఉండగా 16వ సంవత్సరంలో శరీరం విడిచిపెట్టాడు. ఈయనకి మళ్ళీ రమణ మహర్షి ఉండగా 16వ సంవత్సరంలో జ్ఞానం కలిగింది. సనత్ కుమారుడే కుమారస్వామి, కుమారస్వామి జ్ఞాన సంబంధుడు, జ్ఞాన సంబంధుడు రమణ మహర్షి. ఈ విషయం అమృత దోషం ఎరిగిన వాక్కుతో దేవదత్తమైన అధికారంతో నేను మీకు చెబుతున్నానని గణపతి శాస్త్రి గారు అన్నారు. ఏమంటే గణపతి శాస్త్రి గారు ఇలా చెబుతున్నారు, సనత్ కుమారుడే కుమారస్వామి, కుమారస్వామి జ్ఞాన సంబంధుడు, జ్ఞాన సంబంధుడు రమణ మహర్షి అని గణపతి శాస్త్రి గారు చెబుతున్నారంటే భగవాన్ ఆయన జ్ఞానం యొక్క వైభవం చూడండి. ఎవరి వైభవం? ఆ సనత్ కుమారుడు ఉన్నాడో లేదో, ఆ సనత్ కుమారుడి కంటే మించిన జ్ఞానం. గ్రేటర్ సన్ ఆఫ్ గ్రేట్ ఫాదర్ మీరు అంటాడంటే రమణ మహర్షి. వాడు మాట వదిలేని సనత్ కుమారుడు వదిలేని గణపతి శాస్త్రి గారు మీ గురించి ఎలా చెబుతున్నారు? మీరు కుమారస్వామి అవతారాన్ని మీటింగ్ లో చెబుతున్నారని అంటే రమణ మహర్షి అంటాడని వాడు వైభవం చూడండి. గుళ్ళో రాయిని పెట్టి కుమారస్వామి కుమారస్వామి అనుకుంటున్నారు. ఈ శవాన్ని ఆనుకుంటే అనుకునేవాడు గణపతి అని అన్నాడు. ఏమి జ్ఞానమో చూడండి. ఆ జ్ఞానం యొక్క వైభవం, ఆ జ్ఞానం యొక్క వైభవం చూడు. గుళ్ళో రాయిని పెట్టి ఆ రాయిని కుమారస్వామి కుమారస్వామి అనుకుంటున్నారు కదా భక్తులు. అలా గణపతి ఈ దేహాన్ని కుమారస్వామి అనుకుంటే అనుకోనివ్వండి అన్నాడు. అంతేకాని కుమారస్వామి అంటున్నాడని ఏమి సంతోషించలేదు. గుళ్ళో రాయిని పెడుతున్నారు, ఆ రాయిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటున్నారు. అలాగే ఈ దేహాన్ని ఆయన అనుకోనివ్వండి అన్నారు. కానీ ఆయనకి ఏం పెద్ద దానివల్ల పొంగు రాలేదు, సంతోషం రాలేదు. ఆయన రమణ మహర్షి ఆ జ్ఞానం యొక్క తీవటం, ఆ జ్ఞానం యొక్క వైభవం ఉంటుంది, ఆ జ్ఞానం యొక్క అంతస్తటం. ఇటువంటి చిల్లర విషయాలకి ఇటువంటి వీరు 6 అవతారం 7 అవతారం ఇదంతా మనకి వేడుక, మనకు ముచ్చట. కానీ అంటే మన మనకు మనస్సు ఉంది కాబట్టి మనకు ముచ్చట కావాలి. ఆ జ్ఞానం యొక్క వైభవంలో, ఆ స్రవంతిలో ఈ అవతారాలు కూడా ఏమీ లేదు.